27వ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతాను. నిర్గమకాండం 27వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు 5 మూరలు పొడవు 5 మూరలు వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నువ్వు చేయవలెను. ఆ బలిపీఠమును చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు. ఆమెనందం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? రైట్. ఈరోజు మన వాక్య సందేశం పేరు ఏమిటంటే బలిపీఠం యొక్క కొలతలు అనండి. నాతో కలిసి చెప్పాలి ఈ మాట. బలిపీఠం యొక్క కొలతలు అనండి. గుడ్. దేవుని సన్నిధిలో దేవుడు బలిపీఠాన్ని కట్టేటప్పుడు ఎలా కట్టాలో అన్ని దేవుడు మోషేకు తెలియచేస్తూ వచ్చారు. ఇప్పటికే ఈ బలిపీఠం గురించి చాలా పాఠాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు ప్రత్యేకంగా కొలతల గురించి ఒక పాఠాన్ని ప్రభు మనకి నేర్పించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచునుగాక. అక్షరం వెనకాల దాయబడిన ప్రతి ఆత్మీయ విషయాలు దేవుడు మనకి బోధించునుగాక. ప్రియులారా, ఈ బలిపీఠాన్ని తుమ్మకర్రతో చేయమన్నాడు. మనం నేర్చుకున్నాం తుమ్మకర్ర అంటే ఇత్తడి రేకుతో పొదిగించమన్నారు. దాని గురించి కూడా మనం విన్నాం. ఈ బలిపీఠాన్ని గురించి 4 వైపుల 4 కొమ్ముల గురించి మనం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశారు. ప్రత్యేకంగా ఈ బలిపీఠాన్ని కట్టేటప్పుడు దానికి కొలతలు దేవుడు తెలియచేస్తూ వచ్చాడు. ఎలా పడితే అలా కట్టొద్దు. కొండ మీద నీకు చూపించిన మాదిరి చొప్పునే ఈ నిర్మాణ పనులన్నీ నువ్వు చేయాలని మోషేకి ముందుగానే ఆ కొండ మీద ఈ ప్రత్యక్ష గుడారం యొక్క మొత్తం పిక్చర్ అంతా కూడా దేవుడు మోషేకి తెలియచేస్తూ వచ్చాడు. యాస్టీస్ దేవుడు ఏదైతే చెప్పాడో అదే రీతిగా బలిపీఠం ఏ కొలతలు ఉండాలో, మిగిలినవి ఏవేవి కొలతలు ఉన్నాయో అలాగే తెలియచేసినట్లుగానే అలాగే చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ప్రత్యేకంగా ఈ కొలతలు ఇచ్చటంలో ముఖ్య ఉద్దేశం చాలా ఉంది. ప్రత్యేకంగా మనం ఈ మాటలు చదువుతున్నప్పుడు ఈ బలిపీఠం యొక్క పొడవు 5 మూరలు. నాతో కలిసి చెప్పండి. ఎన్ని మూరలు పొడవు? 5 మూరలు. వెడల్పు సేమ్ 5 మూరలు. ఎత్తు 3 మూరలు. సో ఈ మూడిట్ల గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. నాతో కలిసి చెప్పండి. పొడవు 5 మూరలు, వెడల్పు 5 మూరలు, ఎత్తు 3 మూరలు. చాలు. సో ఈ 3 విషయాల గురించి మన వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడి బలపరచునుగాక. సాధారణంగా ఈ కొలతల గురించి మనం ఆలోచిస్తూ ఉంటుంటే సర్వసాధారణంగా జనరల్గా కొన్ని విషయాలు మీకు చెప్తాను. మనం బట్టల షాప్ దగ్గరికి వెళ్ళాం, లేదా టైలరింగ్ షాప్ దగ్గరికి వెళ్ళినాం. సో మనకి బట్టలు స్టిచ్చింగ్ కోసం మనం ఆర్డర్ ఇచ్చాము. ఆల్రెడీ బట్టలు పట్టుకుని వెళ్ళి ఆ టైలరింగ్ మిషన్ దగ్గర ఇచ్చి సరే ఇచ్చిన వెంటనే ఆయన కొలతలు తీసుకుంటుంటారు. షర్ట్ అయితే షర్ట్, లాల్చి అయితే లాల్చి, ఫ్యాంట్ అయితే ఫ్యాంట్, మీకైతే బ్లౌజు, ఇట్లాగా ఏదైతే స్టిచ్చింగ్ కొరకు పంజాబీ డ్రెస్ అయితే పంజాబీ డ్రెస్సు, ఇట్లా స్టిచ్చింగ్ కొరకు మనం వెళ్ళినప్పుడు కొలతలు తీసుకుంటూ ఉంటారు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఎవరు కొలతలు వాళ్ళకి సెట్ అవుతూ ఉంటాయి. మొన్న మేము అనుకోని ప్రోగ్రాం, ఈ సమస్య ఎవరో చనిపోతే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. సరే సడన్గా వెళ్ళిన పరిస్థితి. వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు మాట్లాడుకుంటా అంటారు, ఈరోజు ఉండిపోవచ్చు కదా అంటే, బట్టలు లేవండి అన్నారు. మా బట్టలు ఉన్నాయి కదా, సరిపోవమ్మా, నువ్వేమో ఏసు రక్తమే చేయం. సందర్భం ఎందుకని చెప్పానంటే, కొలతలు కరెక్ట్గా ఉండకపోతే మనం వేసుకున్నది లూజ్గా కనబడుతుంది. మాకు ఈ కోటాలు అయిపోయిన తర్వాత 21 రోజుల తర్వాత మా ఫ్యాంటో వాళ్ళు ఆల్చి ఇంకొకరికి ఏసు రక్తమే చేయం. ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్న తర్వాత సైజు తగ్గిపోతూ ఉంటాం కదా. కొలతలు కరెక్ట్గా ఉంటే చూడటానికి నీట్గా కనబడుతూ ఉంటుంది. అందుకే దేవుడు కూడా కొలతల విషయంలో కరెక్ట్ కొలతలు ఇచ్చాడు. సరే అంతెందుకు, మీ స్థలాలు పొలాలు ఉన్నాయి కదా, వాటిని కొలతల్లో కొలుస్తూ ఉంటారు. జాగ్రత్తగా మనం వాటి విషయాల్లో చాలా సరిహద్దు రాళ్ళ విషయంలో, కొలతల విషయంలో కరెక్ట్గా ఉన్నాయో లేదో మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా వాళ్ళతో మనం చెప్తూ ఉంటాం. ఆ స్థలం కలిగిన ఓనర్తో, అయ్యా మీది మాకొద్దు, మాది మాకు ఇచ్చేయండి చాలు, అంతే కదా.
మీది ఏమి మాకొద్దు, ఒక అడుగు కూడా మాకొద్దు. కరెక్ట్‌గా ఎంతుందో డాక్యుమెంటరీలో ఎంతుందో అంతే కరెక్ట్‌గా మాకు కొలిసి ఇచ్చేయండి అంటూ ఉంటాం. సో ఇల్లు కట్టుకునేటప్పుడైనా సరే గదిని కట్టుకుని తాపీ మేస్త్రులు వచ్చి ఉంటే బాగుండు. తాపీ మేస్త్రులు తెలుస్తూ ఉంటుంది. బెడ్రూమ్ కొలతలు ఉంటాయి. ఆ తర్వాత కిచెన్ ఎంత ఉండాలో, ఈవెన్ వాష్రూమ్ కూడా ఎంత సైజులో ఉండాలో, మెటల్ ల్యాండింగ్ ప్రతిదీ కొలతలు ఉంటాయి. ఆ కొలతల్లో ఉంటేనే కరెక్ట్‌గా విశాలంగా అన్నీ ఉండేటట్లుగా ఉంటాయి. మనకి మన క్యాంపస్ కట్టేటప్పుడు శాంతారావు అయ్య గారు చెప్పారు, అయ్యా మనకి సేవకులు వస్తూ ఉంటారు కాబట్టి ఇరికిరిగ్గా కాకుండా కొంచెం విశాలంగా ఈ రూమ్ కడదామని, చాలా విశాలంగా ప్రశాంతంగా మీరు వాక్య ధ్యానం చేసుకోవడానికి, ప్రశాంతంగా దేవునితో గడపడానికి చక్కని రూమ్ రెడీ చేద్దామని చెప్పినారు. సో ప్రతి విషయంలో కొలతల్ని మనం ఇల్లు కట్టేటప్పుడైనా స్థలాల విషయంలో ఉపయోగిస్తూ ఉంటాం. సో దేవుడు ఇక్కడ బలిపీఠం కట్టేటప్పుడు కొలతలు ఇచ్చాడు, పొడవు, వెడల్పు, ఎత్తు. ఈ 3 విషయాల గురించి ఈ రాత్రి ఆత్మ దేవుని సహాయంతో దేవుడు మనతో మాట్లాడి బలపరచునుగాక. ఈ కొలతల గురించి చెప్పే ముందు కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, దీనికి మీరు సిద్ధమై ఉండాలి. ఇక్కడ బలిపీఠాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ బలిపీఠం పొడవు 5 మూరలు అన్నాడు. మూర అంటే ఎంత? యేసు రక్తమే జయం. మూర, ఒక్క మూర అంటే 18 అంగుళాలు, 1.5 అడుగులు. మీకోసం తెలుసుకున్నాను, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సరే మూర. బెత్తుడు అంటాం కదా, బెత్తుడు 3 అంగుళాలు కలిస్తే బెత్తుడు, 2 జానలు కలిస్తే మూర. ఏంటి సీరియస్గా ఉన్నారు మీరు? ఓకే, జస్ట్ మీకు అవగాహన కోసం చెప్తున్నాను. ఒక మూర అంటే ఎన్ని అంగుళాలు అని చెప్పాను? 18 అంగుళాలు, 1.5 అడుగులు. సెంట్ల గురించి మనం నేర్చుకుంటాం కదా. ఒక సెంటు ఇంచుమించు 48.4 చదరపు గజాలు. మీటర్లు లెక్క వచ్చు కదా మనకి. 100 సెంటీమీటర్లు ఈక్వల్ టు 1 మీటర్. ఆ లెక్కలన్నీ మాకెందుకు బాబా, ఆల్రెడీ చదివొచ్చేసాము అంటే. ఇప్పుడు మనం కొలతల గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి దాని గురించి మీకు జస్ట్ అవగాహన కోసం చెప్పాను అంతే. కొలతలు అంత అవసరమా? అవసరమే. ఎందుకో చిన్న ఉదాహరణ చెప్పేసి మెసేజ్ స్టార్ట్ చేస్తా. ఆ మధ్యకాలంలో మా పెద్ద పాస్టర్ గారు చెప్పారు, సెంటు భూమి కోసం ఆయన చాలా రోజులు తిప్పలు పడి కష్టపడి ఆ సెంటు చాలా కాస్ట్లీ అట. ఆ సెంటు భూమి కోసం ఏదో సమస్యలో ఉంది అది, దానికోసం చాలా 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 పోరాడి మొత్తం మీద వాళ్ళకి సొంతమయ్యేటట్లుగా కష్టపడ్డాడు. అవును కదా, ఒక్కడు కూడా వేస్ట్ అవ్వటానికి మనం ఇష్టపడం. మరి అలాంటిది బలిపీఠం విషయంలో కూడా దేవుడు కొలతలు ఇచ్చాడు. ఈరోజు ఈ కొలతలు మనకి నేర్పించే ఆత్మీయ పాఠాలు ఏంటో 3 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఓకే, పొడవు ఫస్ట్ పాయింట్ వచ్చేసి పొడవు 5 మూరలు అనండి. 5 అనే సంఖ్య జనరల్గా మనం ఎక్కువగా బైబిల్లో మనం చదువుకుంటూ ఎక్కువగా శాతం మనం ఎక్కువ మాట్లాడుకునేది ఏంటంటే, 5 అనుకుంటే మామూలుగా ఎక్కువగా మాట్లాడుకునేది ఏంటంటే అపోస్తుల సంఖ్యని ఎక్కువగా మాట్లాడుకుంటాం. జనరల్గా ఎక్కువగా మనం మాట్లాడుకునేది 5 రొట్టెలు 2 చేపలను మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ 5 అంటే అపోస్తుల సంఖ్య కాదు. ఇక్కడ ఒక ఆత్మీయ పాఠాన్ని ప్రభు చెప్తున్నాడు. ఈ బలిపీఠం యొక్క పొడవు 5 మూరలు ఉండాలి అన్నాడు. ఆత్మీయంగా మీతో మాట్లాడుతున్నాను. ఈ 5 అనే సంఖ్య దేనికి గుర్తుగా ఉంది అంటే, పరిశుద్ధ గ్రంథంలో 5 రకాల బలులు అర్పిస్తూ వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే 5 అనే సంఖ్య దేవుని కృపకు సాదృశ్యం. నాతో కలిసి చెప్పండి, 5 అనే సంఖ్య దేవుని కృపకు సాదృశ్యం. మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, 5 ఈక్వల్ టు దేవుని కృప. ఎందుకయ్యా ఈ 5 అనే సంఖ్య ఇక్కడ దేవుని కృపతో మీరు పోల్చుచున్నారు?
అనంటే ఇక్కడ ఒక ఆత్మీయ సత్యాన్ని మీకు బైబిల్లోంచి ఆ రిఫరెన్స్ కోట్ చేస్తాను చూడండి. ఏదైనా మనం ఏది చెప్పిన నోటితో కాదు, వాక్య ఆధారంతోనే చెప్పాలి. లేవి కాండం దగ్గరికి రండి. 5వ అధ్యాయం 16వ వాక్యాన్ని భక్తులు చదువుతారు, విందాం. లేవి కాండం 5వ అధ్యాయం 16వ వాక్యం నోట్ చేసుకోండి. 15 నుంచి చదవండి అక్క. 15-16 వాక్యాలు చదవండి. ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన దాని విషయంలో పొరపాటున పాపం చేసిన ఒకవేళ ఏదైనా పొరపాటున పాపం చేసుంటే తాను చేసిన అపరాధానికి నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులముల విలువ గల నిర్దోషమైన పొట్టేళ్లు మందల నుంచి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు దాన్ని తీసుకురావాలి. ఈ మాట నోట్ చేయండి. పరిశుద్ధమైన దాని విషయంలోనూ తాను చేసిన పాపం విషయంలోనూ నష్టం నిశ్చయించుకున్న దాంట్లో 5వ వంతు యాజకునికి ఇవ్వాలి. టిక్ చేయండి. 5వ వంతు యాజకుడికి ఇవ్వాలి. ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేళ్లు వలన అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఇనఫ్. అందరూ ఆమెన్ చెప్పండి. ఇక్కడ ఈ 5 అనే సంఖ్య దేవుని కృపకు సాదృశ్యంగా ఉంది. ఎలా అనంటే, వాస్తవంగా ఎవరైనా పాపం చేస్తే అక్కడ పొట్టేళ్ళు తీసుకొచ్చి బలి అర్పించాలి. ఆ స్థానంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనం చేసిన పాప శిక్ష ఆయన భరించి ఆయన శిక్షను భరించాడు. మనం పొందాలి, ఆయన భరించాడు. అంటే మనకి యోగ్యత లేకపోయినా యోగ్యతనిచ్చాడు. చూసారా? అదే కృప. ఆమేన్ చెప్పండి. యాజకుడి దగ్గరికి 5వ వంతు తీసుకురావాలి. తీసుకొచ్చిన దాన్ని తీసుకొచ్చి అలా బలిపీఠం మీద అర్పించినప్పుడు క్షమాపణ వాళ్ళకి దొరికేది. నిజమే కదా? ప్రభువు సిలువ త్యాగం చేయకపోతే మనకి కృప దొరికేది కాదు. ఆయన ఈ బలి అర్పణ చేయకపోతే ఏ ఒక్కరికి కూడా మనకి కృప దొరికేది కాదు. ఎవ్వరము కూడా ఆ సిలువ దగ్గరికి చేరలేము. ఆయన బలి అర్పించబడ్డాడు కనుకనే, ఆయన త్యాగం అయిపోయాడు కనుకనే మనకి కృప దొరికింది. కాబట్టి ఆయన దగ్గరికి మనం రాగలిగాం. దీన్ని క్రొత్త నిబంధన సంఘానికి పోల్చి చెప్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో కృప అనే మాట మనకు కనబడుతుంది. చూడండి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు. ఎఫెసియన్ చాప్టర్ 2:8. దేవుని కృప వలనే మీకు రక్షణ. దేవుని కృప వలనే మీకు రక్షణ దొరికింది. ఒక వ్యక్తికి రక్షణ ఎలా వచ్చిందనంటే అది దేవుని కృప. ఆయన కృప చూపించాడు కనుకనే మనం రక్షించబడ్డాం. ఇది దేవుని వరమే తప్ప వేరొకటి కాదు. అందుకని ఈ 5 అనే సంఖ్య దేవుని కృపకు సాదృశ్యంగా ఉంది. మనందరికి రక్షణ, ఒక వ్యక్తికి రక్షణ ఎలా వచ్చిందంటే అది కేవలం దేవుడు మన మీద చూపిన కృప, ఉచితమైన కృప, ఆయన చూపించిన కృప. ఇంకొక రిఫరెన్స్ కూడా దీన్ని కోట్ చేస్తాను చూడండి. తీతు పత్రికలు ఇంకా క్లారిటీగా చెప్పాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యం చూడండి ఒకసారి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. సమస్త మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. అదే సిలువ బలియాగం. ఆయన మన కొరకు ఆ సిలువ భరించకపోతే మనకి రక్షణ దొరికేది కాదు. ఇది ఎలా దొరికింది? కృపచేతనే. పాత నిబంధన గ్రంథంలో 5 రకాల బలులు అర్పించేవారు. చెప్పండి, ఎన్ని బలులు? 5 రకాల బలులు జరుగుతూ ఉండే. 5 రకాల బలులు అర్పణలు జరుగుతూ ఉండేవి. ఇప్పుడు ఇందులో ఈ 5 రకాల బలుల గురించి కూడా చెప్తాను. ప్రతి దానికి రిఫరెన్స్ ఇవ్వటానికి టైం లేదు, కానీ జస్ట్ మీకు ఇంట్రడక్షన్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ ఎలా దొరికిందంటే
పాత నిబంధనలో ఎవరికైనా సరే పాప క్షమాపణ దొరకటం కోసం వారు చేయవలసిన ఇంచుమించు ఆ బలుల గురించి పాత నిబంధన గ్రంథంలో లేవి కాండంలో 1 నుంచి 5వ అధ్యాయం వరకు ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క బలి కనబడుతుంది మనకి. ఆ 5 రకాల బలులు అర్పించినప్పుడు వాళ్ళకి క్షమాపణ దొరుకుతూ ఉన్న సందర్భాల గురించి భక్తుడైన మోషే ఆ మాటలు రాస్తూ వచ్చాడు. బైబిల్ చరిత్రలో మనం చదువుకుంటూ ఉంటే వాస్తవంగా ధర్మశాస్త్రం 5 కదా. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. దావీదు గొల్యాతుని పడగొట్టడానికి ఎన్ని రాళ్ళు? 5 రాళ్ళు. ఆయన వల్ల ఉన్న 5 రాళ్ళు. ఇలా 5 అనే సంఖ్యను గురించి మనం ధ్యానించుకుంటూ వెళితే చాలా విషయాలు మనకు కనబడతాయి. ప్రత్యేకంగా ఇక్కడ దేవుని కృప, ఆ కృప ద్వారానే మనకి రక్షణ. పాత నిబంధన చరిత్రలో ఈ 5 రకాల బలులు వాళ్ళు ఖచ్చితంగా అర్పిస్తూ ఉండేవారు. ఇప్పుడు చెప్తా ఉంటాను, మీరు జస్ట్ నోట్ చేసుకుంటూ ఉండండి ఆ బలు గురించి. మొదటి బలి, ఒక వ్యక్తి దేవుని దగ్గరికి సమీపిస్తున్నప్పుడు ఆ బలిపీఠం దగ్గర అర్పించవలసిన ఆ బలులు 5 రకాల బలుల్లో మొదటి బలి ఏమిటంటే దహన బలి. అనండి, దహన బలి. అంటే దహన బలి అంటే ఆ బలిపీఠం దగ్గరికి ఒక బలి పశువుని కానీ, గొర్రెను కానీ, మేకను కానీ, ఎద్దును కానీ, ఏదైనా బలి పశువుని తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద పూర్తిగా దహించి వేసేయాలి. కాలి బూడిదైపోవాలి, ఇక ఏమీ మిగలదు. దహన బలి. నిజంగా ప్రభులో ఆ త్యాగం మనకు కనబడుతుంది కదా. యేసు ప్రభులో ఆ త్యాగం మనకు కనబడుతుంది. మన కోసం ఆయన సజీవ యాగంగానే అర్పించబడ్డాడు. ఆయన పూర్తిగా అప్పగించుకున్నాడు, తండ్రి చిత్తానికి పూర్తిగా అప్పగించుకున్నాడు. ఈ బలియాగం ఆయన చేశాడు. రెండవ బలి ఏమిటంటే నైవేద్య బలి. అనండి, నైవేద్య బలి. ఈ నైవేద్య బలిని గురించి కూడా లేఖనాల్లో మనం అక్కడ చదువుతూ ఉంటాం. వాస్తవంగా మనం ఈ బలి గురించి చెప్పుకోవాలంటే నైవేద్యం గోధుమ పిండి కానీ, నూనె కానీ, సాంబ్రాణి కానీ ఇవన్నీ తీసుకొచ్చి నైవేద్యంగా అర్పిస్తూ ఉండేవారు. ఇది లేవి కాండంలో 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇది దేనికోసం అనంటే కృతజ్ఞత భావంతో వాళ్ళు అర్పించేవారు. దేవుని దగ్గరికి నూనె కానీ, దేవుని దగ్గరికి పిండి కానీ, ఇట్లాగా ఇవి తీసుకొచ్చి గోధుమలు కానీ, సాంబ్రాణి కానీ తీసుకొచ్చి అర్పిస్తూ ఉండేవారు కృతజ్ఞత భావంతో. నిజంగా ప్రభువు కూడా మన కొరకు చేసిన త్యాగం ఎంత కృతజ్ఞత కలిగినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇక 3వ బలి మనం చూస్తే సమాధాన బలి. సమాధాన బలి ఇది కూడా ప్రభు మన కొరకు చేశాడు. సమాధాన బలి ఆయన మనకి మధ్యలో ఉన్న ఆ బంధం, సమాధాన బంధం ఏర్పాటు చేశాడు. ఒకప్పుడు మనం సిలువకు శత్రువులం, కానీ ఆ సిలువ త్యాగం ద్వారా దేవునికి మనకి ఒక సమాధాన బంధం ఏర్పడింది. ఇది ప్రభు చేసిన గొప్ప త్యాగం. ఇక 4వ బలి పాప పరిహారార్థ బలి. అనండి, ఒకసారి చెప్తారా? పాప పరిహారార్థ బలి అనండి. ఆ పాపముల క్షమాపణ నిమిత్తం ఎవరైనా పాపం చేస్తుంటే ఆ పాపములు క్షమించడం కొరకు ఆ పాప పరిహారార్థ బలి అర్పిస్తూ ఉండేవారు. ఇక చివరి బలి 5వ బలి ఏంటంటే అపరాధ పరిహారార్థ బలి. అనండి, తిరగట్లేదు ఈ బలులు, ఒకసారి చెప్పండి. అపరాధ పరిహారార్థ బలి. సరే, సో ఇట్లాంటి బలులు పాత నిబంధన. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే మళ్ళా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు పడుతుంది. సరే, ఇప్పుడే జస్ట్ మీకు అవగాహన కోసం చెప్పాను అవన్నీ. ఎప్పుడైనా మనం బైబిల్ స్టడీలో ఒక్కొక్క రోజు వాటి గురించి మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఆ బలి కార్యక్రమాలు మనం ఏమీ చేయక్కర్లేకుండా దేవుడే ఆయన బలి అయ్యి మనకు కృపనిచ్చాడు. ఈ 5 అనే సంఖ్య ఏం చెప్తుందంటే
మనం బలి అవ్వాలి, కానీ ఆయన బలి అయి మనకి కృపనిచ్చాడు. బలిపీఠం యొక్క కొలత మనకు నేర్పించే పాఠం ఏమిటంటే, నీకు ఆయన కృపనిచ్చాడు. మీ పక్క వాళ్ళకి షేక్ అండి చెప్పండి, నీకు ఇచ్చిన కృప కాపాడుకో, దుర్వినియోగం చేయొద్దు. ఆమేన్. మనకి బైబిల్ అనేక సందర్భాల్లో చదువుతూ ఉంటాం కదా. ఇప్పుడు వాస్తవంగా చెరసాల నాయకుడు అనండి చచ్చిపోవాలి, ఎందుకంటే ఖైదీలు పారిపోతూ ఉన్నారు, చెరసాల పునాదులు కదిలిపోయినవి, అన్ని డోర్స్ ఓపెన్ అయిపోయినాయి. కత్తి తీసుకుని చచ్చిపోదాం అనుకున్న వ్యక్తికి పౌలు శీలు ప్రభు గురించి చెప్తే ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది. చచ్చిపోదాం అన్న వాడికి రక్షణ వచ్చిందండి, ఇది కృప కాదా? మనం కూడా మన జీవితాల్లో నిజంగా ఎప్పుడో కనుమరుగైపోవాలి. మనకి ఎవరో ఒక దైవజనుడిని మన ఇంటికి పంపించి మనకు సువార్త సునాదని వినిపించి గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు చూసారా, ఇదే గొప్ప కృప. ఆ రక్షణ దేవుని కృపను బట్టి మనకు వచ్చింది. ఎప్పటికీ ఈ రక్షణ కాపాడుకుందుముగాక, ఈ రక్షణలో ఎదుగుదుముగాక, దైవ కృపకు మనం పాత్రులుగా మారుదుముగాక. చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. డిఎల్ మూడీ అనే గొప్ప దైవజనుడు ప్రపంచంలోనే గొప్ప దైవ సేవ పరిచర్య చేశాడు. ఈ లైవ్ లేనప్పుడు, ఇంత నెట్వర్క్ లేనప్పుడు ఆయన రేడియో ద్వారా 1,000,000 మందికి సువార్త ప్రకటించిన గొప్ప దైవజనుడు ఆయన. ఎక్కువగా సువార్త భారం ఆయనకు ఉండేది. చాలా ప్రాంతాలకు తిరిగి దేవుని పరిచయం చేస్తూ ఉండేవాడు. చికాగో ఇలా అనేక ప్రాంతాల్లో దేవుని పనిచేస్తారు ఆయన. ఒకసారి ఈ దైవజనుడు డిఎల్ మూడీ అనే ఈ దైవ సేవకుడు దేవుని పరిచయం నిమిత్తమై ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక సువార్త చెప్పాలనే తృష్ణ భారం ఆయన గుండెల్లో కలిగింది. ఎవరు కనబడినా ఇంక ఒకటే ఆయన ఆశ, సువార్త ఎలాగైనా చెప్పేసేయాలనే భావంతో దేవుని పని చేస్తున్నాడు. సో వెరీ పర్టికులర్గా ఆయనకి ఎదురుపడ్డ వాళ్ళు, వారు వెళుతున్న ఏరియాలో ఒకరి ఇంటిని దర్శించవలసి వచ్చింది ఆయన. సరే ఇట్లాగా వచ్చాం కదా, వాళ్ళకి సువార్త చెప్పి వెళ్దాం అన్నట్లుగా ఆయన వెళ్ళాడు. వెళితే ఆ ఇల్లు ఎవరిదంటే ఒక సినిమా రంగంలో చాలా కాలంగా సీనియర్గా పనిచేస్తున్న ఒక ఆమె, వాళ్ళది ఆ హౌస్. సరే వీళ్ళు కూడా ప్రభు గురించి చెప్దామని ఆశతో ఆ సినిమాలో యాక్షన్ చేస్తున్న సినీ హీరోయిన్కి ప్రభు సువార్త చెప్దామని ఆ దైవజనుడు ఆ ఇంటికి వెళ్ళి సువార్త చెప్దామని పలకరించారట. వెళ్ళిన వెంటనే ఆమె అయ్యగారు రండి అని ప్రేమతో చేర్చుకుని ఆ కుర్చీ ఒకటేసి ఆ మాట ఈ మాట చెప్పి మాట్లాడుతూ ఉందట. అప్పుడు ఆయన అన్నారట, అమ్మా నువ్వు చాలా కాలంగా దేవుడు అంటే ఇష్టం ఉంది నీకు, అయితే దేవుని దగ్గరికి ఇంకా రావట్లేదు, విలువైన రక్షణ కూడా నువ్వు పొందుకోలేదు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే శిక్ష ఎలా తప్పించుకుంటావు? దేవుడు తన కృపచేత మనకి రక్షణ ఇచ్చాడు కదా, నువ్వు తప్పకుండా రక్షింపబడాలని ఆమెకి దైవ సేవకుడు ఖచ్చితంగా దేవుని మాటలు చెప్తా వచ్చారట. పాస్టర్ గారు ఉండండి, మీరు కాఫీ తీసుకొస్తానని వెళ్ళిందట. వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ఆ అయ్యగారికి డిఎల్ మూడీ గారికి ఇచ్చిందంట. ఆయన కాఫీ తాగుతూ ఉన్నారు. మరలా అడిగారంట, అమ్మా నేను చెప్పాను కదా, నువ్వు ఆలస్యం చేయొద్దు, రక్షణ విషయంలో అసలు నిర్లక్ష్యం చేయొద్దు, త్వరగా రక్షణ తీసుకోమంటే, లేదండి చాలా ఆఫర్స్ వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే నేను క్లిక్ అవుతున్నాను, ఇప్పుడిప్పుడే నా సినిమాలు హిట్ అవుతున్నాయి. ఇట్లాగా ఆమె ఇప్పుడు ఈ వయసు ఉండగా ఇప్పుడు కష్టపడకపోతే రేపొద్దున నన్ను ఎవరు సినిమాలకు తీసుకోరండి, అంతా అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకుంటానులేండి, అయినా దేవుడి దగ్గరికి రావాల్సిన పని గుండుల్లో ఉన్నాడని గుడిలోకి రావాలి అంటే ఇట్లా మాట్లాడుతూ వచ్చిందంట. తీసుకుంటానండి ఇప్పుడు కాదు అట్లా మాట్లాడుతూ వచ్చిందంట. వెంటనే డిఎల్ మూడీ గారు కాఫీ తాగుతూ సగం కాఫీ తాగి ఆ మిగిలిన కాఫీ ఆవిడకిచ్చి, అమ్మా ఈ కాఫీ తాగమ్మా అన్నాడంట. ఆవిడకి అసలే సినిమా హీరోనేమో మనిషికి వచ్చినట్టు వచ్చేసింది కోపం. ఆ కాఫీ దాన్ని ఏమంటారు, కప్పు అలా విసిరి కొట్టిందండి. ఏమండి మీకు ఎలా కనబడుతుంది, మీ కంటికి ఎలా కనబడుతుంది, నా రేంజ్ ఏంటో తెలుసా, ఏంటి మీరు ఎంగిల్ చేసిన కాఫీ నిన్న తాగమంటారా అని మాట్లాడితే
అమ్మ ఒక్క నిమిషం ఆగు, తొందరపడొద్దు, బీపీ పెంచుకోవద్దు. నీ జీవితాన్ని కూడా ప్రభు నీ ఎంగిలి బ్రతుకు నాకు అక్కర్లేదు అన్నాడంటే నీ జీవితం ఏమైపోతుంది? నీకు ఏదో దయ చూపించి కృప చూపించి చేర్చుకుని రక్షణ భాగ్యాన్ని ఇస్తే ఈ రక్షణ నువ్వు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నావు అన్న వెంటనే ఆమె హృదయంలో పరివర్తన చెంది ప్రభుని రక్షకుడిగా అంగీకరించిందంట. చప్పలు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. చాలామంది ఇంకా ఈ కృపను దుర్వినియోగం చేస్తున్న వాళ్ళెందరో, రక్షణ నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళెందరో, ఇది కేవలం దేవుడు కృపచేతనే మనకి రక్షణ దొరికింది. కనుక దేవుని కృపకు మనమందరం పాత్రులుగా మార్చబడదుము గాక. జక్కీకి ఎలా వచ్చింది రక్షణ? దేవుడు అంటారు కదా, అన్యాయస్తుడు ఆయన, ఇతడు అబ్రహాము కుమారుడు. ఎలా వచ్చింది? కేవలం ఆయన కృప చూపించడం వల్ల. ఆ మాట చదవండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. లూకా సువార్త 19:9 చదవండి. కుమారుడే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ ఈ వచ్చింది. ఇంటికి రక్షణ వచ్చింది. ఎలా వచ్చింది రక్షణ? కృపచేతనే. ఇతడు అబ్రహాము కుమారుడే. గుడ్. దేవుడు ఆ వ్యక్తికి గొప్ప రక్షణ ఇచ్చాడు, ఆ ఇంటికి రక్షణ ఇచ్చాడు. నేను ఆశించేది ఏంటంటే నీకు వచ్చిన రక్షణ మీ ఇంటికి కూడా దేవుడు ఇచ్చునుగాక, మీ తోబట్టువులు కూడా రక్షణ పొందురుగాక, మీ భర్త, మీ పిల్లలు, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లు, ఇంటోళ్ళందరూ రక్షించబడుదురుగాక. ఏమండి, ఒక అన్యురాలు, ఇంకో మాటలో చెప్పాలంటే పాపిష్టి మనిషి, ఎవరు రాహాబు. ఈ అగ్నికి మా కుటుంబం ఆహుతి కాకూడదయ్యా, మా ఇల్లు రక్షణ పొందాలని కోరుకున్నారు కదా. దేవుని కృపకు మనమందరం పాత్రులుగా మార్చబడదుము గాక. ఇంకా చెప్పనా, ఈ కృప మనకి ఎలా వచ్చింది, ఈ రక్షణ మనకి ఎలా వచ్చిందంటే యేసు ప్రభు 5 గాయాలు పొందాడు కదా. 5 అనే సంఖ్య ఎందుకోసం ఇట్లా ఈ కృప గురించి వర్ణిస్తున్నామంటే 5 గాయాలు పొందాడు ఆయన. ఎక్కడెక్కడ చెప్పండి? తల మీద ముండ్ల కిరీటం, తలంపుల ద్వారా చేసిన పాపం. చెప్పండి. చేతుల్లో మేకులు, చేతులతో చేసిన పాపం. కాళ్ళలో మేకులు, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి చేసిన అతిక్రమ పాపం. ప్రక్కలో బల్యం, హృదయపు తలంపులతో చేసిన పాపం. వెనకాల కూడా, వీపు మీద కూడా ఆయన కొరడాలు భరిస్తూ వచ్చాడు ఆయన. ఈ విధంగా అనేక విధాలుగా ఆయన శ్రమ పడుతూ వచ్చాడు. ఇదిగో ఈ బలిపీఠం యొక్క పొడవు 5 మూరలు. ఈ 5 అనే సంఖ్య దేవుని కృపకు గుర్తు. ఈ కృప చేతనే మనకి రక్షణ వచ్చింది. బలిపీఠం దగ్గరికి వచ్చే వాళ్ళకి రక్షణ ఎలా దొరికిందంటే కృప చేతనే. దేవుడు అలాంటి కృప మీ ఇంటి మీద కూడా చూపించి మీ ఇంటి వాళ్ళందరినీ రక్షించునుగాక. గుడ్. ఇక రెండో మాటలోకి వెళ్ళిపోదాం. సెకండ్ పాయింట్, బలిపీఠం యొక్క వెడల్పు ఎంత? 5 మూరలు. సరే, ఇక్కడ ఒక పాఠం మీకు చెప్పాలి. ఇప్పుడు 5 అంటే ఏం చెప్పాను? దేవుని కృప అని చెప్పాను. గుడ్. సరే, ఇప్పుడు పొడవు వెడల్పు. ఇప్పుడు ఇక్కడ వడ్ర మేస్తులు ఉన్నారు, అన్నోళ్ళకి తెలుసు ఈ కొలతలు, తాపి మేస్తులు తెలుతాడు. 5 × 5 ఎంత? లెక్కలు చిన్నప్పుడే 25. సరే, ఇప్పుడు 5 కృపకు గుర్తయితే 5 × 5 కృప వెంబడి కృప. ఆమేన్ చెప్పండి ఒకసారి. చదవండి, ఆ మాట చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వాక్యం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం కృప వెంబడి కృప పొందుదుముగాక. గట్టిగా ఆమేనండి. మనమందరము ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప పొందుకోవాలి. సరే, ఇక్కడ వెడల్పు గురించి చదువుతూ ఉన్నప్పుడు 5 × 5 ఇక్కడ సందర్భాన్ని చెప్పేది ఏంటంటే కృప వెంబడి కృప. ఆత్మీయులమైన మనమందరం కూడా ఈ బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత ఆల్రెడీ కృప పొందుకున్నాం. ఆ కృప ద్వారా నీకు రక్షణ వచ్చేసింది. అక్కడితో ఆగిపోవద్దు. కొంతమంది వాళ్ళకు వచ్చిన రక్షణ దగ్గర అక్కడే ఆగిపోతూ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఈ కృపలోంచి ఎక్కడికి రావాలి తెలుసా?
కృప వెంబడి కృపలోకి ఎదిగే భాగ్యం దేవునికి ఇచ్చునుగాక. చదువుకునే పిల్లల్ని చూడండి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, అట్లాగే ఎలాగా వాళ్ళ క్లాసెస్లోంచి ఉన్నత చదువులకు వెళ్తున్నారో, ఉద్యోగాలు చేసే బిడలు వాళ్ళు చిన్న ఉద్యోగం నుంచి అటెండర్ కాడి నుంచి అలాగ వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ స్థాయి పెరుగుతుందో, దేవుని పిల్లలు కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక కృప ద్వారా నీకు రక్షణ వచ్చింది, అక్కడతో ఆగిపోవద్దు. ఇప్పుడు కృప వెంబడి కృప పొందుకోవాలి. దైవజనుడిగా, ఒక సేవకునిగా, అన్నగా నేను ఆశిస్తున్నాను, సంఘంలో ఉన్న బిడలకి దేవుడు తన కృపలతో నింపునుగాక. చాలామంది భక్తుల జీవిత చరిత్ర ఖాళీ సమయాల్లో చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళకి దేవుడు ఇచ్చిన కృప ఎంత గొప్పదండి. అసలు వాళ్ళకి నిజంగా దేవుడు కృపే. కాకినాడ దగ్గర ఉప్పాడ, ఎవరు ఉప్పాడ యేసుదాస్ గారు అని ఒక దైవజనుడు ఉండేవారు. ఇప్పుడు లేరు, మహిమలోకి వెళ్ళిపోయారు. మన భాషలో చెప్పాలంటే పొట్ట కోస్తే అక్షరం ముక్క లేదు. పెద్దగా ఏం చదువుకోలేదు, ఏదో చిన్న వ్యాపారం చేసేవారట. కానీ దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే 1000 మంది సంఘాన్ని కట్టాడు ఆయన. మొన్నే రీసెంట్గా ₹1,00,00,000 పైన అయి ఉంటుందంట. ఆ మందిరం చూస్తే చాలా పెద్ద మందిరం కట్టారు. అరే, పొట్టకొస్తే అక్షరముక లేనాయని ఎంత మందిరం ఎలాగ ఈ పరిచర్యలు ఎలా చేయగలిగారు? అది కృప. యేసన్న గారు పరిచర్య 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిన ఆయన ప్రపంచానికి ఒక గొప్ప దైవజనుడిగా ఎలా అయ్యారు? అన్ని సంఘాలు ఎలా స్థాపించారు? అంతమంది సేవకులను ఎలా తయారు చేశారు? కేవలం కృప. ఆయన పాటలు చూడండి, ప్రతి పాటలు అసలు కృప లేనిదే పాట ఉండదు. కృప వెంబడి కృప. ఈరోజు సేవకుడిగా నేను కోరుకుంటుంది ఏంటంటే, మీ అందరికీ దేవుడు కృప ఇచ్చాడు, ఆ కృపతో రక్షణ మీరు పొందారు. అక్కడితో ఆగిపోకండి, కృప వెంబడి కృపలోకి రావాలి. కృప వెంబడి కృపలోకి రావాలి మీరు. యేసు నామములో అలాంటి దివ్యమైన కృప మీకు అనుగ్రహించబడునుగాక. కృప నిజంగా ఉచితంగానే దొరికింది కదా మనకి, కదా? నాతో కలిసి చెప్పండి, కృప ఎలా దొరికింది? ఉచితంగానే, యోగ్యత లేకుండానే. యోగ్యత లేని వాళ్ళకి యోగ్యతనివ్వటమే కృప. వాస్తవంగా ఆయన భరించాడు, మనకు ఉచితంగానే ఇచ్చాడు రక్షణ. అయితే కృప వెంబడి కృప ఉచితంగా దొరకదు, క్రయధనం చెల్లించాలి. మీరు ఎలా రాసుకోండి, కృప ఉచితంగా దొరుకుతుంది, కానీ కృప వెంబడి కృప క్రయధనం చెల్లించాలి. దేవుడు నీకు కృప వెంబడి కృప ఇవ్వాలంటే క్రయధనం ఖచ్చితంగా చెల్లించాలి. ఆయన పరిపూర్ణతలో నుండి మనకి కృప వెంబడి కృప దొరుకుతుంది. కృప పొందిన వాళ్ళని, ఒక 3 భక్తుల్ని, ABC అని 3 భక్తుల్ని మీ ముందు ఉంచుతాను. వాళ్ళు ఎలా కష్టపడ్డారో, వాళ్ళు ఎలా కృప పొందుకున్నారో మనకి నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుందండి. ఈ రాత్రి ఒక సేవకుడిగా నా ప్రార్థన, దేవుని మందిరానికి వచ్చి వెళుతున్న మీలో ఏదో ఆ రక్షణ దగ్గర ఆగిపోకండి, ఆ కృప పొందుకుని ఆగిపోవద్దు. ఇప్పుడు కృప వెంబడి కృప. మేలుల గురించి మాట్లాడితే రెట్టింపు మేలు గురించి రాశారు కదా, అధికమైన మేలు అన్నారు కదా, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత అన్నారు కదా. మరి దేవుని సన్నిధిలో మనం కూడా కృప పొందుకునేటప్పుడు ఒక కృప దగ్గర ఆగిపోకండి. కొంతమందికి పాటలు పాడే ఒకే కృప ఉంటుంది, అక్కడ ఆగిపోవద్దు. ప్రార్థన చేసే కృప కూడా సంపాదించు. కొంతమందికి ప్రార్థన చేసే కృప అక్కడ ఒకటే, అక్కడి నుంచి సువార్త చెప్పే కృప దగ్గరికి వెళ్ళాలి. సువార్త దగ్గర నుంచి పరిచారకుడు అయ్యేటట్లు కావాలి. పరిచర్యలో ఒక్కటే కాకుండా దేవుణ్ణి ప్రేమించే బిడగా మారాలి. దేవుణ్ణి ప్రేమించే బిడగా నుంచి ఇట్లాగా దైవికమైన క్రమంలో ఇంకా ఎదిగేటట్లుగా ఆ కృప మనం పొందుకోవాలి. సంఘానికి కృపావరాలు ఇచ్చాడు దేవుడు. ఈ రాత్రి సేవకునిగా నా ప్రార్థన, మనమందరం కృప వెంబడి కృప పొందుదుముగాక, ఈ స్థాయికి మనం ఎదుగుదుముగాక. చూడండి, కృప పొందిన ఒక 3 భక్తుల్ని మీకు పరిచయం చేస్తాను. కృప పొందిన నోవాహు.
కృప పొందిన నోవాహు. ఆదికాండం 6 ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 6 అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. నోవాహు దేవుని దృష్టిలో కృప పొందాడు, చాలు. అందుకే వాడ కట్టగలిగాడు. నేను అడుగుతున్నానండి, నోవాహు పొందుకున్న కృపేటి? ఎవ్వరు సహకరించకపోయిన వాడ కట్టాడు, చూసావా? అదే కృప. కొన్నిసార్లు మన కుటుంబాల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. ఒక్కరు కూడా ఆ వాడ కట్టేటప్పుడు ఒక చెక్క ముక్క తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు ఎవరు మనకు కనపడరు. కానీ ఎలా కట్టావు నోవాహు? నేను కృప పొందుకున్నానయ్యా. ఈ రాత్రి మీ ఇంట్లో కూడా కొన్ని పరిస్థితులు ఉన్నాయి, అవి నీ వల్ల అవట్లేదు. ఎలాగ, ఏం చేయాలో, ఎక్కడ నుంచి ఎలాగ అన్న ఆలోచనలో పడిపోయారు మీరు. ఒకటే, దేవుని పాదాల దగ్గర కృప పొందుకోండి. ఈజీగా మీ కుటుంబం అనే వాడ, సంఘం అనే వాడ కట్టడానికి దేవుడు మీకు సహాయము చేయనుగాక. తప్పకుండా ప్రభు చేస్తాడు. నోవాహుకు ఆ దినాల్లో ఎవరు 120 సంవత్సరాలు కష్టపడితే ఏ ఒక్కరి సహాయం లేదు, కానీ అద్భుతంగా వాడ కట్టాడు. 3 అంతస్తులు, దానికి మరలా కిటికీ, తలుపు, ప్రత్యేకంగా ఆ వాడకి చితిసారకం రానే వాడాడు. చాలా అద్భుతమైన వాడ. ఈ రాత్రి సేవకుడికి నేను కూడా అదే ఆశపడుతున్నాను. నోవాహు పొందుకున్న కృప ఏంటంటే, ఎవ్వరు సహకరించకపోయినా వాడ కట్టాడు, చూసారా? దేవుని పని అద్భుతంగా జరిగింది, చూసారా? మీ ఇంట్లో కూడా కొన్నిసార్లు మీకు హెల్ప్ చేసేవాళ్ళు ఉండొచ్చు, కొన్నిసార్లు సహకరించే వాళ్ళు ఉండకపోవచ్చు. అయినా మీ పని ఏది ఆగకుండా దైవ కృప మిమ్మల్ని ఆవరించునుగాక. బి, కృప పొందిన మరియ కృప పొందింది కదండి. చూడండి, లూకా సువార్త 1:30. అయితే దూత మరియా భయపడకుము, మరియా భయపడద్దు, దేవుని వలన నీవు కృప పొందితివి. చాలు. మరియమ్మ పొందుకున్న కృప ఏంటంటే, నిందలను కూడా మోయటం. ఎవరు మోస్తారు? అమ్మ, స్త్రీల సమాజం మిమ్మల్ని అడుగుతాను, అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి అమ్మా. నిందలు మామూలుగా ఉన్న మాట అంటేనే ఎవరు భరించలేరు, అలాంటిది లేని మాట అంటే ఎవరు భరిస్తారు? మరియమ్మ రక్షకుడు ఆమె గర్భమును జన్మించాలి, మోస్తా ఉంది, అనేకమైన నిందలు మోసింది. నేను అంటాను, మరియమ్మ పొందుకున్న కృప ఏంటంటే, సమాజానికి, ప్రపంచానికి రక్షకుణ్ణి ఇవ్వటం కొరకు అనేకమైన నిందలు భరించింది. కొన్నిసార్లు నీతిగా బ్రతికితే నిందలు రావనుకోవద్దు, నిందలు వచ్చాయి కదా నీకు నీతిగా బ్రతకొద్దు అనుకోవద్దు. కొన్నిసార్లు నిందలు గుండా ప్రభు నడిపిస్తాడు, అప్పుడు కూడా మనం ఆ కృపే మనల్ని నిలబెడతా ఉంటుంది. కొన్నిసార్లు ఎన్నో నిందలు మనం భరిస్తూ ఉంటాం, అవమానాలు ఫేస్ చేస్తూ ఉంటాం. కృప అంటే, కృప వెంబడి కృపను పొందుకోవడానికి ఇదిగో ఈ దిశగా దేవుని నడిపిస్తూ ఉంటాడు. ఎన్ని నిందలు వచ్చినా దేవుని కోసం నిలబడి, నీ ద్వారా రక్షకుడు ప్రపంచానికి పరిచయం అవటానికి దేవుడు కృప అనుగ్రహించునుగాక. సి, కృప పొందిన పౌలు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృపను నేను నిష్ఫలం చేసిందే లేదు. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. హల్లెలూయా. నేను ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. పౌలు గారు అంత ఘనమైన పరిచర్య ఎలా చేయగలిగాడంటే,
కేవలం దేవుని కృప. అందుకే ఈరోజు సేవలో ఉన్న సేవకులందరూ, పరిచారకులు, విశ్వాసులు కూడా కృప దగ్గరే ఆగిపోకండి. పొడవ దగ్గరికి వచ్చి, ఇప్పుడు వెడల్పు దగ్గరికి వచ్చినప్పటికీ 5 అంటే కృప గురించి ధ్యానం చేస్తాం. మరలా ఈ 5 ఇంటూ 5 కృప వెంబడి కృప. సేవలో, విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో కృప వెంబడి కృప పొందుకుంటే పౌలు లాంటి ఘనమైన దేవుని పరిచర్యలో మీరు కూడా అద్భుతమైన పాత్రలుగా వాడబడుదురుగాక. గట్టిగా ఆమేనని చెప్దామా? మనం పాడుకుందాం ఆ కీర్తన. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. పాడదమ్మా. అర్హత లేకున్న ప్రేమించావు, ఇది కేవలం యోగ్యత లేకున్న హెచ్చించావు, ఇది కేవలం. చప్పలు కొడుతూ పాడండి, చప్పలు కొడుతూ పాడండి. అర్హత లేకున్న యోగ్యత లేకున్న ఇది కేవలం కృపయే. పాడదాం పాడదాం ఇంకొకసారి ఇంకొకసారి. నీ బ్రతికి యోగ్యతలే ఇది కేవలం అర్హతలే ఇది కేవలం నీ కృపయే. ఈ లోకం మనల్ని ఆకర్షిస్తుంది, అయినా కేవలం ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకు హేళన చేయగా, నీ కృపతో బలపరచితివే. లోకమునను పాడదామందరూ ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకు హేళన చేయగా, నీ కృపతోను బలపరచితివే. చేతులెత్తి హెచ్చించుటకు ఈ పాటి వాడను అయ్యా హెచ్చించుటకు ఈ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు నీ కృపకు ఎల్లప్పుడు పాడుదాం దేవా నీ బ్రతికి అర్హతలే ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృప. అందరూ
అందరు చేతులు చెప్దామా ఇంకొకసారి నీ బ్రతుకే హల్లెలూయా. కేవలం ఆయన కృపే. కొంతమంది ఇలా అడుగుతూ ఉంటారు, అయ్యా ఎందుకయ్యా నాకు తెలివితేటలు ఉన్నా ఓడిపోతున్నాను? కొన్నిసార్లు మమ్మల్ని అడుగుతుంటారు, చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, ఎందుకయ్య గారు మాకు చాలా తెలివితేటలు ఉన్నాయి అయినా ఓడిపోతున్నాము, ఎందుకు మాకు వాటి మీద ఎదురవుతుందని అడుగుతూ ఉంటారు. నేను ఈ విధంగా చెప్తాను, తెలివితేటలు లేకపోతే టాలెంటు అవసరమే, దాంతోపాటు డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అంటే డిసిప్లినే. ఆత్మీయ జీవితంలో కృప వెంబడి కృప పొందటానికి క్రయధనం చెల్లించాలి. వారు పౌలు పడిన ప్రయాస అంత ఇంత కాదు. ఎన్నో రోజులు ఉపవాసాలు, ఎన్నో రోజులు సంఘాల గురించిన చింత, ఎంతో ఎక్కువగా ప్రయాసపడ్డాడు. అంటే కృప పొందుకోవడానికి దేవుని పిల్లలుగా మీకు టాలెంట్ ఒకటి ఉంటే సరిపోదు, డిసిప్లిన్ కూడా చాలా ప్రాముఖ్యం. మీకు ఈజీగా అర్థం అవడానికి చెప్తాను. చేతుల పైకి ఒక్కసారి హల్లెలూయా అంటారా? మీకు ఈజీగా అర్థం అవడానికి చెప్తాను. ఒక క్రీటా కారు ఎంతన్నా మమ్మల్ని తీసుకెళ్ళావు కదా, కర్ణాటక అంతా తిప్పావు కదా, ఓ 25 లక్షలు పెట్టి క్రీటా కారు ఉందని కొన్నారు అనుకోండి. చాలా అద్భుతమైన ఫ్యూచర్స్ దాంట్లో, చాలా అద్భుతమైనవి ఉన్నాయి. అసలు మొత్తం అన్ని ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. కాస్ట్ ఎంత మాట్లాడాలి మీరు? ఏం సీరియస్గా ఉన్నారు మీరు? కృప వెంబడి కృప పొందుకోవాలి మీరు ఈ రాత్రి ఎలాగైనా. ఆమేన్. అలాగని 25 లక్షల క్రీటా కారు కావాలని అడగద్దు. ఇప్పుడు 25 లక్షలు పెట్టి క్రీటా కారు కొన్నారయ్యా, దాంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా అద్భుతంగా మూవ్ అవుతూ ఉంటుంది. దానికి ఇచ్చిన ఆప్షన్స్ చాలా ఎక్కువ. ఓ మాటలో చెప్పాలంటే లేటెస్ట్ వెర్షన్ చాలా అద్భుతంగా ప్రయాణం చేస్తుంది. అది దాని కాస్టే అంత. దానికి డౌన్ వచ్చేద్దాం, ఒక 10 లక్షలు పెట్టి ఏదో ఒక మారుతి కారు ఏదో కొన్నారు. నేను మిమ్మల్ని అడుగుతాను, ఈ రెండిట్లో ఏది అద్భుతంగా వేగంగా ప్రయాణం చేస్తుంది? అయ్యబాబోయ్, అది కూడా ఆలోచించుకోవాలి. దానికి ఏమైనా బీడీ చదవాలా? ఇప్పుడు మనకి తెలిసిపోతూ ఉంటుంది కదండి జనరల్గా మన ఇంట్లో వస్తువులు. ఇప్పుడు ఫోన్కి దానికి ఏదో ఉంటాయి కదా, ర్యామ్ నాన్న, ఫోన్కి ర్యామ్ ఏ ఉంటాయి. దాన్ని బట్టే దానికి ఐఫోన్కి మామూలు ఫోన్కి చాలా తేడాలు ఉంటాయి కదా. దానికి ఉండే క్వాలిటీ పిండి కొద్దీ. ఇప్పుడు ఇలాగ అర్థమవుతుంది మీకు. ఇప్పుడు 25 లక్షల కారు అంటే ఊరకనే పెడితే రాలేదు, దానికి సంబంధించినవన్నీ ఫ్యూచర్స్ అందులో ఉన్నాయి. దాన్ని ఇలా డోర్ ఓపెన్ చేస్తే తలకాయ పైకెట్టి సందమామని చూడవచ్చు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. వెళ్ళే వాళ్ళందరికీ హాయ్ అని చెప్పొచ్చు అన్నమాట. అన్ని ఆప్షన్స్ ఉంటుంది దాంట్లో. ఈ 10 లక్షల కారులో ఏం ఉండవు, వెళ్ళి కూర్చోవడం అంతే. ఇంకా అట్టమాట ఆలోచించండి, ఈ రెండిట్లో ఏది బాగా వేగంగా వెళ్తుంది? హలో, ఇప్పుడు చాలామంది నన్ను అడిగే ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను. అయ్యా తెలివితేటలు ఉన్నాయి, ఎందుకు మేము ఓడిపోతున్నాము అనే దానికి ఇప్పుడు ఒక చక్కని ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నాను. ఈ 25 లక్షల కారే అద్భుతంగా వేగంగా ప్రయాణం చేస్తుంది. 100 స్పీడ్లో వెళుతున్నా అసలు వెళ్తున్నట్టు తెలియదు. అదే ఈ కారులోకి వెళ్ళాము అనుకో, వచ్చేస్తుంది సౌండ్. విచిత్రం చెప్పనా, గమ్మత్తైన విషయం చెప్పనా? అయితే ఈ 25 లక్షల కారుని ఒక డ్రైవరు డ్రైవింగ్ చేస్తున్నాడు. ఎప్పుడు ఆయన డ్రైవింగ్ 2వ గేర్ తప్ప ఇంకో గేర్ వెళ్ళలేదు. ఫస్ట్ గేర్ మారుతాడు, 2వ గేర్లోనే వెళ్తుందా బండి.
హైవేలో కూడా ఏం మాట్లాడలేదండి మీరు, రెండో గేర్లోనే వెళ్తుంది. అయితే ఈ చిన్న కారు డ్రైవ్ చేసే డ్రైవర్ ఉన్నాడు చూసారా, ఎక్కడ గేర్ మార్చాలో, ఎక్కడ స్లో అవ్వాలో, ఎక్కడ స్పీడ్గా వెళ్ళాలో, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ వస్తే ఆగాలో అన్నీ చక్కగా మైండ్ ట్యూన్ చేసుకుని, ఓ మాటలో చెప్పాలంటే అప్డేట్ అయ్యి చక్కని దైవ జ్ఞానం కలిగి తన చేతిలో ఉన్నది ఏ కారు అని కాదు, దాన్ని ఎలా డ్రైవ్ చేస్తున్నానని ఆలోచించి డ్రైవ్ చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏ కారు ముందు వెళ్తుంది? మాట్లాడట్లేదు మీకు. క్రేటా ముందు లేదు, ఇప్పుడు మారుతి ముందు ఉంది. నేను చెప్పే పాఠం ఏమిటంటే, తెలివితేటలున్న కొంతమంది ఎందుకు ఓడిపోతున్నారు ఆత్మీయ జీవితంలో అని అంటే, నీ తెలివితేటల వల్ల దేవుని కార్యాలు ఏమీ జరగవు. కానీ దేవుడి సన్నిధిలో మన టాలెంట్ కాదు, కానీ దేవుడికి కావాల్సింది ఏంటంటే దాన్ని ఎలాగ ఉపయోగించాలి, దాన్ని ఎలా వాడాలి, దాన్ని ఎలా యూస్ చేయాలనే దైవికమైన జ్ఞానం అనుకుంటే ఈజీగా దైవ కార్యాల్లో మనం ముందుకు వెళ్తాం. నేను ఇలా నోట్ చేసుకున్నానండి, ఏంటంటే గ్రోత్ మైండ్ ఉంటే, గ్రోత్ మైండ్, నీ మైండ్ ఎప్పుడు కూడా ఎదుగుతూ ఉండాలి, ఎలా ఆలోచించుకుంటూ ఉండాలి, ఎలా ఉండాలి. ఆపర్చునిటీ, కొత్త వాటిని మనం సృష్టించవచ్చు. గ్రోత్ మైండ్ ఉండాలి నీకు. మామూలు తెలివితేటలు ఉన్నాయనుకోండి, ఈజీగా తప్పించుకునే మార్గాలు చూస్తాం. కానీ ఎదుగుతున్న మైండ్ సెట్ నీకుంటే కృప వెంబడి కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. నమ్మితే అందరూ ఒకసారి ఆమెన్ చెప్తారా? సో నేను ఆశించేది ఏంటంటే, అది ఏ కార్ అనేది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ దగ్గర కీబోర్డులు ఉంటాయి, చాలా కీబోర్డులు ఉంటాయి. ఫస్ట్ మనం చిన్న కీబోర్డ్ కొన్నాం, అది జనరల్గా స్టార్టింగ్ మోడల్ అనుకోండి, అది 20-25 ఆ రేంజ్లో ఉండేది అప్పుడు, 10 ఏళ్ల క్రితం. సో ఇప్పుడు 2020లోకి వచ్చినప్పటికి వెర్షన్ మార్చేశారు మొత్తం మీద వీళ్ళు. దానికి మరలా అన్నీ అట్లా కాదు, పెద్ద బోర్డు ఉండాలి మనకి అన్నిటికంటే. మొత్తం మీద దేవుని పిల్లలందరూ కలిసి, మొత్తం మీద ఒక 3 కలిసి ఒక బోర్డు, పెద్ద బోర్డు కొన్నారు. అది లకారం, యేసు రక్తమే చేయం. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ బోర్డు కూడా ఇప్పుడు సరిపోవట్లేదు అని. ల్యాప్టాప్ ఉండాలి అని సోదరం. సరే, ఆ ల్యాప్టాప్ వాళ్ళు కొన్నారు. విచిత్రం ఏంటంటే, ఆ ల్యాప్టాప్ ఆ పెద్ద బోర్డుకి పెట్టినా అదే వాయిస్లో వస్తూ ఉంటుంది, అదే ల్యాప్టాప్ చిన్న బోర్డులో పెట్టినా మాట్లాడలేదని మీకు. ఓ మాటలో చెప్పాలి, ఏ మిషన్ అనేది కాదు, కుట్టు కూడా తిన్నగా ఉండాలి అంతే. అది మీకు ఇప్పుడు బాగా అర్థమై ఉంటుంది. ఇప్పుడు వంట ఏ కూర వండితే ఎందుకు, ఆ వంట మేస్త్రి కరెక్ట్గా యేసు రక్తం వండితే సరిపోద్ది అంతే. అలాగే నీకు తెలివితేటలు ఉన్నాయని కాదు, కృప పొందుకోవటానికి గ్రోత్ మైండ్, ఎదుగుతున్నట్లుగా దైవికమైన, ఎక్కడ స్లో అయిపోవాలి, ఎక్కడ స్పీడ్ అవ్వాలి, ఎక్కడ గేర్ మార్చాలి, ఎక్కడ ప్రమాదం వాటిల్లుతుంది, అన్నీ చక్కగా ఆలోచించుకుంటే ఈజీగా మన ప్రయాణం సాగిపోతుంది. ఈరోజు యోధా పత్రికలో చెప్పినట్లు కృప దుర్వినియోగం చేసుకుంటున్న వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. కానీ సేవకుడిగా, ఒక అన్నయ్యగా మీ నుంచి నేను కోరుకున్నది ఏంటంటే, కృప ద్వారా మనకి రక్షణ వచ్చింది, అక్కడ ఆగిపోవద్దు. ఇప్పుడు రక్షించబడి సంఘంలోకి చేరిన తర్వాత కృప వెంబడి కృప పొందుకుందాం. మనకిచ్చిన తలాంతులన్నిటినీ దేవుని సన్నిధిలో గ్రోత్ మైండ్తో అద్భుతంగా ఆలోచిస్తూ దైవికమైన జ్ఞానంతో కృప పొందుకొని ముందుకెళ్ళిపోదాం. ఎక్కడ మన పరిచర్య కానీ, మన విశ్వాస జీవితం కానీ, ఆత్మీయ స్థితి కానీ ఎక్కడ డౌన్ అవ్వకుండా కృప వెంబడి కృప పొందే భాగ్యం దేవుడు మనకిచ్చునుగాక. నిజంగా మన పరిచర్య గురించి సాక్షి నేను చెప్పగలనండి. ప్రారంభంలో ఉన్న సేవ చిన్న గదిలో, అక్కడి నుంచి ఒక ఇంటిలో, అక్కడి నుంచి ఒక ఇంటి పైన, అక్కడి నుంచి ఇంకొక చిన్న షెడ్, అక్కడి నుంచి ఇక్కడ మందిరం, అక్కడి నుంచి బ్రాంచి సంఘాలు. కృప వెంబడి కృప. ఆమేనని చెప్పండి. సేవకునిగా మనం కోరుకుందాం, విశ్వాసగా కోరుకుందాం, ప్రభా నా విశ్వాస జీవితం అక్కడ ఆగిపోకూడదయ్యా, కృప వెంబడి కృప పొందుకోవడానికి నాకు కృపనివ్వండి అయ్యా అని కోరుకో. యేసయ్య సమృద్ధైన కృప చేత దేవుని నడిపించునుగాక. సాయిలన్న గారు ఎంతమందికి తెలుసు?
తెలిసి విన్నారా? అమ్మల్లారా అక్కలారా, అబలే చెల్లులారా, ఓ పట్నం అక్కలారా. అసలు ఆయన పాటలు జానపద గీతాలు, కానీ ఆ పాటల ద్వారా ఎంతమందిని మార్చాడు దేవుడు, ఎంతమంది తాగుబోతులు మార్చారండి. ఆయన మన దగ్గరికి వచ్చారు ఒక సంవత్సరం. పగలు యూత్ మీటింగు, రాత్రి సంఘానికి ఏర్పాటు చేసాం మీటింగ్. పైన రూమ్ మరి గది అప్పుడు ఇంకా అవి అంతా ఏం పెద్దగా చేయలేదు, చిన్నగా ఫ్యాన్ ఒకటే ఉంది, ఏసీ కూడా లేదు అప్పుడు. ఆ పైకి వచ్చారన్నమాట. వచ్చిన తర్వాత అయ్యగారు అక్కడ పరిచయం చేయడానికి బ్రదర్ని ఉంచాను. ఆయన ఇలా ప్రార్థన చేసుకునేవాడు అంటే, ప్రభా ఈ సొంటోడిని వాడుకో ప్రభా. ఎవరైనా చెప్పండి, సొంటోడు. మరి ఆయనకి కృపిచ్చాడు కాబట్టే సరిగ్గా మాట్లాడటం రాపోయినా, ఆ తెలంగాణ యాస ఆ భాష సరిగ్గా రాపోయినా, ఎన్ని ప్రాంతాల్లో కృపచేత దేవుడు వాడుకుంటున్నారు. అందుకే ఈ రాత్రి దేవుని దగ్గర నుంచి మనం అడుగుదాం, ప్రభా మా తెలివితేటలు ఎందుకు పనిచేవయ్యా, కేవలం నీ కృప ఉంటే ఎక్కడికైనా మేము కొట్టుకుని వెళ్ళిపోవచ్చు. అలాంటి కృపతో మనం పరిచర్లో సాగిపోదుము గాక. దైవ కృప మన మీద హెచ్చుగా ఉండును గాక. రైట్, ఇక చివరి అనుభవంలోకి వెళ్ళిపోదాం, ఆఖరి మాటల్లోకి వచ్చేద్దాం. పొడవైపోయింది, వెడల్పు అయిపోయింది, ఇప్పుడు ఏముందక్క, ఎత్తు అయిపోతే ఇంకింటికి వెళ్ళిపోవచ్చు. ఏసు రక్తం వేసాం. ఎత్తు ఎంత 3 మూరలు. మోరంటే చెప్పాను కదా 18 అంగుళాలు. సరే, ఇప్పుడు 3 మూరలు అని దేవుడు ఇక్కడ ఎత్తు విషయంలో మాట్లాడుతూ 3 అనే సంఖ్యని గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఈ బలిపీఠం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ బలిపీఠాన్ని నిర్మించే ఆ అనుభవంలోకి పొడవు 5 మూరలు, వెడల్పు 5 మూరలు, ఎత్తు వచ్చినప్పటికీ 3 మూరలు చెప్పినాడు. ఈ 3 అనే సంఖ్య త్రిత్వము, త్రియేక దేవుడు అనండి, త్రియేక దేవుడు. చూద్దాం ఒకసారి, హెబ్రీయులకు రాసిన పత్రికలో చదువుదాం ఈ మాట. 9వ అధ్యాయం 14వ వాక్యంలో ఈ అర్పణల గురించి అక్కడ పౌలు గారు మాట్లాడుతూ చాలా చక్కని విషయాలు ఈ హెబ్రీ పత్రికలో కూడా, ప్రత్యక్ష గుడారాన్ని గురించి హెబ్రీ పత్రికలో చాలా విషయాలు రాశారు. అందులో ఈ 9వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కని మాట చెప్తున్నాడు చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అప్పగించుకున్న యేసుక్రీస్తు రక్తము నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తా ఉంది. ఇక్కడ త్రిత్వం మనకు కనబడుతుంది చూడండి. ఆ మాటలు అక్కడ టిక్ చేసుకోండి. ఆత్మ కనబడదా మీకు? హలో, దాన్ని రౌండ్ చేయండి. ఆత్మ, తర్వాత దేవునికి కనబడదా? మూడవది క్రీస్తు యేసు, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు. దేవుడు త్రిత్వం. అందుకే ఈ 3 అనే సంఖ్య త్రియేక దేవునికి గుర్తుగా ఉంది. దేవుడు ఈ బలిపీఠం దగ్గర ఈ ఎత్తు గురించి మాట్లాడుతూ నేను ఆశించేది ఏంటంటే, దేవుని పిల్లలమైన మన జీవితాల్లో దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం ఎత్తైన స్థలంగానే కనపరచాలి. మన జీవితంలో దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మన జీవితంలో ఎప్పుడు తగ్గకూడదు. ఎత్తుగానే ప్రభు మన కుటుంబంలో, మన జీవితంలో, మన వ్యక్తిగత లైఫ్లో దేవుని స్థానం దేవుందే. అంత హైట్లోనే ప్రభు మనకి కనబడాలి. ప్రత్యేకంగా ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అనుభవాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఇంకా న్యూ టెస్ట్మెంట్లో చూడండి ఒకసారి, మత్తయి సువార్త 28:19. మత్తయి సువార్త 28:19.
కాబట్టి మీరు వెళ్ళండి, సమస్త జనులని శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు అదిగో కుమారుని యొక్కయు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. అంటే త్రియేక దేవుని గురించి మాట్లాడుతున్నారు చూడండి. అక్కడ మీరు వెళ్ళండి, సమస్త జనులు శిష్యులుగా చేయండి మాట్లాడుతూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ త్రియేక దేవుని గురించి ప్రభు చిత్తమైతే ఇది కూడా ఒక బైబిల్ స్టడీ లాగే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. అన్నీ చెప్పే టైం లేదు కాబట్టి జస్ట్ 1-2 విషయాలు మీకు రెఫరెన్స్లు మాత్రమే మీకు ఇస్తా. చాలామంది తండ్రి అయిన దేవుడిని నమ్ముతూ ఉంటారు. యెహోవాయే దేవుడు, తండ్రి అయిన దేవుడి దగ్గర అక్కడ ఆగిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది యెహోవా దేవుడు అది పాత నిబంధన గ్రంథం అనుకుని ఓన్లీ యేసుక్రీస్తు ప్రభుని వెంబడించే వాళ్ళు మాత్రమే ఉన్నారు. మరికొంతమంది ఇప్పుడు ప్రస్తుతం పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాం, పరిశుద్ధాత్మునే వెంబడించే వాళ్ళు ఉన్నారు. లేదు, ఆయన త్రియేక దేవుడు, త్రిత్వం ఏకమై ఉన్నారు. అసలు సృష్టి ప్రారంభంలోనే ఈ భూమికి పునాదులు వేసినప్పుడే ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించెను, భూమి నిరాకారంగా ఉండెను, జలముల మీద ఆత్మ. అంటే త్రియేక దేవుడు ఎప్పుడున్నాడు? సృష్టి ప్రారంభంలోనే ఆ యొక్క ఈ నిర్మాణంలోనే త్రిత్వం మనకు కనబడుతుంది. సరే, మనిషిని నిర్మాణం చేసేటప్పుడు చూడండి, మానవులమైన మనం నిర్మాణం చేసేటప్పుడు దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు అని మాట్లాడుతుంటారు. చూడండి ఒకసారి ఆదికాండ గ్రంథం 1:26 చూడండి. మానవ నిర్మాణంలో ప్రభు మాట్లాడుతున్న మాటలు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మన అంటే అక్కడ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, ఏకమైన త్రియేక దేవుడు మాట్లాడుతున్నాడు. మన పోలిక, మన స్వరూపము చేద్దాము, చేయుదము. అంటే దైవికమైన నిర్ణయం చూడండి. త్రిత్వము అంటే సృష్టి ప్రారంభంలో త్రిత్వం కనబడుతుంది, మానవ నిర్మాణంలో కూడా త్రిత్వం కనబడుతుంది. సరే, ఇంకా ముందుకు వచ్చేస్తే ఆదిమ సంఘం, ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘానికి పౌలు సంఘస్థులందరినీ లాస్ట్ ఎండింగ్ పత్రిక రాస్తూ వాళ్ళని బ్లెస్ చేసిన బ్లెస్సింగ్ చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వాక్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీకు తోడైయుండును. ప్రతి అధ్యాయం చివరిలో అదే మాట ఉంటుంది. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం. అంటే త్రిత్వము సంఘానికి ఎంత ప్రాముఖ్యమో. సరే, ఇంతెందుకు, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద సంచరించిన దినాల్లో ఆయన ఘనమైన పరిచర్య చేసే ముందు, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసే ముందు ఆయన యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నారు కదా. బాప్తిసం ఇచ్చి యోహాను చేతుల మీదుగా బాప్తిసం తీసుకున్నారు. ఎందుకనంటే నీతి యావత్తు ఇలా జరగాలి, ఒక మాదిరి చూపించడానికి ఆయన ఆ కార్యం చేశాడు. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు త్రిత్వం, త్రియేక దేవుడు అనుభవం అక్కడ మనకు కనబడుతుంది. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16 and 17 వాక్యాలు చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాడు. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చి చూచెను. ఓకే, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చాను. అక్కడ 3 అనుభవాలు కనబడుతున్నాయి. యేసుక్రీస్తు ఉన్నాడు, ఆత్మ, మూడవది తండ్రి మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. అందుకే
ఆత్మీయులు ఈ విషయాన్ని గ్రహించాలి. మనం ఆరాధించే దేవుడు త్రియేక దేవుడు, త్రిత్వమై ఉన్నాడు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ప్రభు చిత్తమైతే దీని మీద పూర్తి వివరణ తెలియచేస్తాను. అంతవరకు దైవ కృప మనకు తోడై ఉండునుగాక. కాబట్టి నేను ముగిచేస్తున్న సమయం పరిగెట్టేసింది, అయిపోయింది. ఇదిగో బలిపీఠం యొక్క కొలతలు, బలిపీఠం నిర్మించే విధానం చెప్తూ పొడవు 5 మూరలు ఉండాలన్నాడు, వెడల్పు 5 మూరలు ఉండాలన్నాడు, ఎత్తు 3 మూరలు ఉండాలని చెప్పారు. మొదటి 5 అది దేవుని కృపకు గుర్తు. కృప ద్వారా మనకి రక్షణ వచ్చింది బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు. రెండవదిగా 5x5 కృప వెంబడి కృప మనం పొందుకోవాలి. కృప దగ్గర ఆగిపోకూడదు. చివరికి త్రిత్వం, త్రియేక దేవుని నువ్వు విశ్వసించాలి. దైవముఖ్యమైన కృపలో స్థిరపడే కృప మనందరికీ దేవుడు సహాయం చేయనుగాక. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. అందరూ